హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగిన వారంగా మరి దేవుని మాటలు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో, అనేకమైన సమయాల్లో ఏమండి మనం మనతో ఉండడానికి ఎవరెవరినో కోరుకుంటూ ఉంటాం. మనకు తోడుగా ఉండాలని, లేదా మనం వారితో ఉండడానికి మనం లోకానుసారంగా కొంతమందిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఏమండి వారిని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. వారితో మన మనసు కలవడం, లేదా వారి అభిరుచులు మన అభిరుచులు కలవడం, ఇలాంటివన్నీ పెళ్లి చూపుల్లో జరుగుతూ ఉంటాయి. ఏమండి నీకు ఏ కలర్ ఇష్టం? పింకా? నాకు కూడా పింకే ఇష్టం అంటారు. హల్లెలూయా. నీకు ఏ కూర ఇష్టం? నాకు అదే కూర ఇష్టం, కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ పెళ్లి చూపుల్లో జరుగుతూ ఉంటాయి. ఏమంటే పెళ్లి చూపుల్లోనే కాదు, కానీ బయట స్నేహితులను ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా అభిరుచులు కలిసినప్పుడు, లేదా ఏమండి వారి యొక్క ఇష్టాలు కలిసినప్పుడు వారిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదువుదాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనస్సుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గనుక గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. భక్తుడైనటువంటి పేతురు గారు ఇక్కడ ప్రసంగం చేస్తూ ఏమంటే అద్భుతమైన మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. వీరు ఏం చేశారంటమ్మా? ఏం చేశారంట మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వాణిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనసుని మాకు అనుగ్రహింపమని మీరు కోరుకున్నారు. హల్లెలూయా. వీరు ఎవరిని కోరుకున్నారండి? అమ్మా, నరహంతకుడైన వాడిని కోరుకున్నారు. ఎవరా నరహంతకుడు? బరబ్బా. హల్లెలూయా. ఏమండి పిలాతు గారు ఆ శిలువ సమయంలో ఇదిగో పండగలో ఒకరిని విడుదల చేయడం అలవాటు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని కావాలని చెప్పి ఓ పక్కన బరబ్బాన్ని నిలవబెట్టారు, ఓ పక్కన యేసు ప్రభువుని నిలవబెట్టారు. నిలవబెట్టినప్పుడు ఏమంటే ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకులు ఆ శాస్త్రులు ఏమంటే కుయుక్తితో ఏం చేశారంటే బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారు. ఆ బరబ్బా ఎవడో తెలుసా? నరహంతకుడు, అల్లర్ల నిమిత్తము జైలుకి వెళ్ళినటువంటి వాడు, అధికారులను ఎదిరించిన వాడు, హల్లెలూయా, ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని వారు కోరుకున్నారు. ఎవరిని వద్దనుకున్నారు? పరిశుద్ధుని వద్దనుకున్నారు, నీతిమంతుని వద్దనుకున్నారు. ఏమండి దేవుని చిత్తంలో నడిచేటటువంటి వాడిని వద్దనుకున్నారు. దేవుని కొరకు రక్షణ కార్యాలు జరిగించేవాడిని వద్దనుకున్నారు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఉందాం. ఏమండి ఇక్కడ పేతురు గారు రాస్తూ వారిని డైరెక్ట్గా అంటున్నారు, మీరు నరహంతకుని కోరుకున్నారు. నిజమేనండి. ఈ లోకంలో కూడా అనేకమైన సార్లు ఎవరికి ఎలాంటి వాళ్ళు ఇష్టమో నేను చెప్తాను. ఇంట్లో మాంగారు త్రాగివాడు అనుకోండి, అల్లుడు కూడా తాగివాడైతే ఎంత బాగుందని కోరుకుంటాడు. ఎందుకు? పండగకి ఇద్దరు కలిసి 2 కాయలు తెచ్చుకొని తాగుదామని. అవునా కదా? అల్లుడు వస్తే పండగ మాంగారికి, ఇంటి వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడొద్దన్న అల్లుడు వచ్చాడు కదా, మరి బాగోదు కదా, తేవాలి కదా అంటాడు. హల్లెలూయా. ఎందుకోసం అమ్మా? ఎందుకు? ఏమండి ఆయనకి చెప్తే ఆయన దాంట్లో కొంచెం నేను కూడా కంపెనీ అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి పేకట ఆడివాడు ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కుంటాడు. హల్లెలూయా. మాట్లాడలేదండి. అవునా కదా? తిండిపోతాడు ఎత్తుక్కుంటాడు. హల్లెలూయా. మాట్లాడలేదండి. హల్లెలూయా. అవునా కదా? ఎవరికి ఏమండి వారిలో ఉన్న లక్షణాలు బట్టి అలాంటి లక్షణం కలిగిన ఎత్తుకుంటారు. ఒక ప్రార్థనాపరుడిని ఎత్తుకుంటాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుల్లో ఎదగాలనుకున్నవాడు నేను ఎక్కడికి వెళ్తే దీవించబడతానని ఆ స్థలాన్ని ఎత్తుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, లోకంలో ఒక సామెత ఉంటది, నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తాను అంటాడు. ఏమండి? అవునా కదా?
లోకంలో సామెత ఉంటుంది కదా, అరే నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పరా, వాడు ఎవడో చెప్పు, నీ నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను అంటాడంట. నిజమే. ఈ లోకంలో నీ స్నేహితులు ఎలాంటి వారో తెలిస్తే నువ్వు ఏ రకమైన క్యారెక్టర్ కలిగిన దానివో బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు, ఎలాంటి వ్యక్తితో ఉంటున్నావు, ఆ వ్యక్తి వల్ల నీ జీవితం ఎంత ఎఫెక్టబుల్గా ఏమండి నీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దావీదు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఏమండి దావీదు కోసం తెలియలేని వాళ్ళు ఎవరున్నారు? దేవుని బిడ్డలారా, అతడు చిన్ననాటి నుండి దేవుని యందు భయము భక్తి కలిగినాడు. గొర్రెలు కాసుకుంటూ అడవిలోకి వెళ్ళి ఎవరి బాలుడిగా ఉన్నప్పుడే దేవుని ఆరాధించినటువంటి వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆ చిన్నతనంలోనే దేవుని బలముతో ఎలుగుబంట్లను చంపిన వాడు, ఎవరి సింహాలను జయించినటువంటి వాడు. అతడు సితార తీసుకొని గిటార్ తీసుకొని పాటలు పాడుతూ ఉంటే దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. అతడు దేవునికి ఇష్టంగా నడిచినటువంటి వాడు. చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడినటువంటి వాడు, నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి వాడు. అలాంటి వ్యక్తికి ఒక కొడుకున్నాడు. ఎవరు? అలాంటి వ్యక్తికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు అమ్నోను. హల్లెలూయా. అమ్నోను. కాబట్టి 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో రాయబడుతుంది. అమ్నోనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట. ఈ అమ్నోను ఎవరి కొడుకండి? భక్తి కలిగినటువంటి దావీదు కుమారుడు, దేవుని చిత్తానుసారంగా నడిచిన దావీదు కుమారుడు, నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి దావీదు యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి చూడండి, వాక్యంలో రాయబడి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. హల్లెలూయా. ఏం పేరండి? యెహోనాదాబు. అతని కోసం మంచి సాక్ష్యం ఉంటుంది ఇక్కడ. ఈ యెహోనాదాబు బహు కపటం కలిగినోడు. స్తోత్రం చెప్పండి. అమ్మ, ఎలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్న అడిగినా కపటం కలిగినోడు. అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తితో ఈ యొక్క అమ్నోను ఎప్పుడైతే స్నేహం చేయడం మొదలెట్టాడో ఇతని యొక్క క్యారెక్టర్ చెడిపోయింది, ఇతని బిహేవియర్ చెడిపోయింది, ఇతని యొక్క బుద్ధి మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. చివరికి ఎంత మారిపోయిందో తెలుసా? తన సొంత చెల్లెను ఏమండి తప్పుడుగా చూసేటంతగా మారిపోయింది. తన సొంత చెల్లితో పాపం చేయగలిగినంతగా తన యొక్క జీవితం చెడిపోయింది. హల్లెలూయా. ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నావు నీతో ఉండడానికి? ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నావు? ఎలాంటి వ్యక్తులతో ఉండాలనుకుంటున్నావు? దాని ద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఏమండి బైబిల్ గ్రంథంలో లోతు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతడు అబ్రహామును వదులుకొని సొదొమ గొమొర పట్టణాలను కోరుకున్నాడు, ఆ ప్రజలను కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ ప్రజలు ఎంత భయంకరమైనటువంటి ప్రజలు బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడలేదా? ఏమండి లోతింటికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉన్న బాలురు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ముసలోళ్ళు కూడా వచ్చారంట. ఎందుకు? లోతింటికి వచ్చిన వాళ్ళతో పాపం చేయడానికి. అంత భయంకరమైనటువంటి పట్టణానికి ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ పట్టణంలో ఎప్పుడైతే ఉన్నాడో లోతు పిల్లలు చెడిపోయారు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు నీతో ఉండడానికి? ఎలాంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎలాంటి వారితో నువ్వు ఉంటున్నావో దాన్ని బట్టి నీ జీవితంలో మేలు జరగాల, కీడు జరగాల అనేది డిసైడ్ అయిపోద్ది. హల్లెలూయా. ప్రతిదాన్ని సాతాను మీద మనం నెట్టకూడదండి. సాతాను చేశాడండి, సాతాను ఇలా చేశాడండి, ఆ సాతానుగాడే నన్ను నెట్ట ఆగం చేశాడండి. లేదండి, సాతానుగాడు ప్రతి విషయంలో ఏమండి ఒకరోజు సాతాను అలా రోడ్డు మీద ఆ మూల టర్నింగ్లో కూర్చొని ఏడుతున్నాడంట. ఎక్కడమ్మా? మూల టర్నింగ్లో కూర్చొని ఏడుతున్నాడంట. ఎవరో? సాతానుగాడు. హల్లెలూయా. ఏమండి ప్రభు ఎందుకో అడగాలనిపించి, అరే ఎప్పుడు అందరిని ఏడిపించేవాడు నువ్వు ఏడుతున్నావు ఏంట్రా, అందరిని ఏడిపించావు కదా, నువ్వు ఏడుతున్నావు ఏంటంటే అప్పుడు ఆడన్నాడంట, ఏమో ప్రభు ఏందో మీ భక్తులు నాకేమి నచ్చట్లేదు ప్రభు. హల్లెలూయా. నీ భక్తుల పద్ధతి ఏంటో నాకు నచ్చట్లేదు. ఏరా ఏమైందంటే చేయాల్సిందంతా వాళ్ళు చేస్తారు ప్రభు, దానివల్ల ఏమన్నా జరిగితే నా మీద నెట్టేస్తారు ప్రభు. హల్లెలూయా. చేయాల్సిందంతా ఎవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు, కావాలని చేస్తారు ప్రభు. ఏమన్నా అయితే మాత్రం నా మీద నెట్టేస్తారు. దుష్టుడు నా జీవితాన్ని ఇలా పాడు చేశాడండి. హల్లెలూయా. సాతానుగాడు వచ్చి నా పిల్లల్ని ఇలా ఆగం చేశాడండి. తల్లిదండ్రులుగా చేయాల్సింది నువ్వు చెయ్యు. పిల్లలు పాడైపోయినాక ఎవరి మీద ఆడతావు?
అట్లట్లేదండి. యవనస్తుడిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాల్సిన సమయంలో దేవునితో ఉండవు. జీవితం పాడైపోయాక సాతాను గడి మీద పెడతావు. హల్లెలూయా. లేదు దేవుని బిడ్డలారా, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు నిన్ను పిచ్చోళ్ళక తయారు చేయలేదు. ఏమి తెలియలేని అమాయకుల లెక్క దేవుడు నిన్ను తయారు చేయలేదు. బుద్ధి వివేకం కలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన పోలికలో, ఆయన స్వభావంలో నిన్ను తయారు చేసుకున్నాడు. ఎవడు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తగిన వివేచన దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? నీకు మాట చెప్పినా దేవుని బిడ్డలారా, నీ పర్మిషన్ లేకుండా సాతానుగాడు నీ జీవితంలోనికి రాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పినా, నీ పర్మిషన్ లేకుండా, నీ ఒప్పుకోకుండా వాడు నీ జీవితంలోనికి రాడు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకుంటేనే వస్తాడు. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అపవాదికి చెప్పండి అపవాదికి చోటు ఇయ్యకండి అన్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫుల్ ప్యాకప్ అయింది. ఏమండి, మన మందిరం అంతా ఫుల్గా ప్యాకప్ అయింది. ఇప్పుడు ఒక 4-5 వచ్చారనుకోండి, మనం ఎవరికి చోటు ఇవ్వాలి, అట్టే కూర్చున్నాం. ఎంతసేపు ఉంటాడు అమ్మా? ఎంతసేపు ఉంటాడమ్మా? 2 నిమిషాలు, 5 నిమిషాలు. నువ్వు వాడు అంక చూసి చూడాలని పట్టి పట్టలేని నీ వాక్యం నువ్వు వింటున్నావు. ఎంతసేపు అని నిలబడతారు? చిచ్చి, కనీసం వీళ్ళకి మేనస్ లేదు, వచ్చిన వాడిని రెస్పెక్ట్, వచ్చిన వాడిని గౌరవించడం వీళ్ళకి తెలియట్లేదు, నేను ఇక్కడ ఉన్నాక వెళ్ళిపోతాను మూతి ములిసి పెట్టుకొని పోతాడా ఉంటాడా? మాట్లాడలేదు, ఖచ్చితంగా పోతాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు వాడికి చోటు ఇవ్వాలా, నువ్వు వచ్చిన వ్యక్తికి నువ్వు అవకాశం ఇవ్వాలా, కూర్చోవడానికి ప్లేస్ ఇవ్వలేదు. వాక్యం అదే చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదిగాడు నీ జీవితంలో సింహాసనం వేసుకొని దర్జాగా కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు, నువ్వు వాడికి చోటు ఇచ్చావు, నువ్వు వాడు నీ జీవితంలో రావడానికి నువ్వే కారణమయ్యావు. ఏమండి, నీ ఇష్టంతోనే వాడు నీ ఇంట్లోకి వచ్చాడు, నీ ఇష్టంతోనే వాడు నీ జీవితంలోకి వచ్చాడు, నీ ఇష్టంతోనే వాడు నీ కుటుంబంలోనికి వచ్చాడు, నీ పిల్లల లైఫ్లోకి వచ్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతే తప్ప సాతానుగాడు ఎవడి పొరపాటున అట్ట పోతా నువ్వు దారిలో నిలబడ్డావని నీ దగ్గరికి రాడాడు. వాడు నిన్ను పడుతున్నాడంటే, నీలోకి వస్తున్నాడంటే, నీ జీవితంలోనికి వచ్చి ఆగం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, నీవు వాడికి అవకాశంగా నువ్వు ఉంటున్నావు. దేవుని సన్నిధికి దూరంగా నువ్వు బ్రతుకుతున్నావు. రారా నా ఇంట్లోకి రారని డోర్లు తెరిచి పెడితే రాకుండా ఉంటాడా? మాట్లాడలేదండి. ఏమండి, ప్రార్థన అనే రక్షణ కవచం నీలో లేకుండా, రక్షణ శిరస్త్రానం నీలో లేకుండా, ఏమండి విశ్వాసం అనే డాలు నీ చేతిలో లేకుండా, వాక్యం అనే ఖడ్గం నీవు ధరించుకోకుండా ఉంటే సాతానుగాడు రాకుండా ఉంటాడా? వస్తాడు, తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. వాడు పొరపాటు నీ జీవితంలోనికి రాడు. ఏమండి, ఏదైనా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు అంటే అది కేవలం నీ ఆలోచనలు బట్టి, నీ అవిధేయతను బట్టి, కావాలని నువ్వు నడుస్తున్న నడవడికను బట్టి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఏమైందిలే, కొంచెమే కదా అమ్మా, ఏంటి ఏమైందిలే, ఈ ఒక్కసారి వెళ్ళకపోతే మాత్రం ఏమైనా అయిపోద్దా, ఈ ఒక్కసారి వినకపోతే ఏమైనా అయిపోద్దా? హల్లెలూయా. అయిపోద్దండి, అయిపోద్దా కదా, అయిపోద్ది. మొన్న నాతో గౌతమి అంటుంది, అన్న ఎవరు నక్షత్ర కోర్స్ ఇచ్చారన్న, 6 నెలల్లో తప్పకుండా వాడాలన్నారు. మధ్యలో ఏ ఒక్క రోజు మాడినా ఏమన్నారమ్మా? ఏమన్నారు? మళ్ళా మొదటి నుంచి 6 నెలలు వాడాలన్నారన్న. ఒక్క పూట మానేసిన. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మరి ఒక్క పూట కదా మానేస్తే ఏమవుద్ది? అప్పుడు దా చేసినంత వృధానే. హల్లెలూయా. నిజమేనండి, మన జీవితంలో చిన్నదే కదా అని నువ్వు వదిలేయడానికి లేదు, చిన్నదే కదా నువ్వు పట్టకుండా ఉండడానికి లేదు. ఆ కొంచెమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. అందుకే నీ జీవితంలో, నీ బ్రతుకులో నీతో ఎవరుండాలో కోరుకోవలసినటువంటి ఆలోచన దేవుడు నీకు వదిలేశాడు. ఆయన బలవంతంగా ఎవరిని తీసుకొచ్చి నీ జీవితంలో పెట్టడో. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బలవంతంగా పెట్టేవాడైతే అబ్రహాం గారు పోయి ఏమండి హాగర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అట్లట్లేదు. అబ్రహాము హాగర్ని పెళ్లి చేసుకోవడం వెనకాల దేవుని ఇష్టం ఉందా? దేవుని చిత్తం ఉందా? లేదండి. తర్వాత కాలంలో అబ్రహాము పోయి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమండి, అబ్రహాముకి సారాకి హాగర్కి గొడవ అయింది. వారిద్దరికి గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరు ఒకే ఇంట్లో ఉన్నారేమో, ఒకరొకరు కొట్టుకుంటూ ఉన్నారు, గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. అబ్రహాం గారికి ఏం చేయాలో అర్థం కాక, ప్రభువా
ఏం చేయమంటావని అంటే నీ భార్య మాట విని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఎందుకని అన్నాడు ఆ మాట? అరే ఆమెను పెళ్లి చేసుకోమన్నావు, నన్ను అడిగవా? మాట్లాడలేదు. ఏమండి, హాగర్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు? సారా అంటే అబ్రహాం భార్య చెప్పింది. పెళ్లి చేసుకోమనగానే గబగబ వెళ్ళి ఎర్రగా ఉందని బుర్రగా ఉందని పెళ్లి చేసుకున్నావు కదా, నన్ను అడిగావా? అప్పుడు నన్ను అడిగినావా? పర్మిషన్ అడిగావా? మరి ఇప్పుడు కష్టం రాగానే నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ ఆవిడ మాట విను, నన్ను అడగొద్దు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని చిత్తంలో దేవుని యొక్క ఇష్టానికి లోబడకుండా దేవుని ఇష్టాల్లో నువ్వు ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకోకుండా నీ ఇష్టానుసారంగా నడిచి తర్వాత కాలంలో ప్రభువా అంటే ఏమంటాడు తెలుసా? నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నన్ను అడగొద్దు అంటాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనం దేవుని సన్నిధానంలో దేవుని చిత్తంలో నడవడానికి మనం ఇష్టపడాలా. మనతో ఎవరు ఉంటున్నారు, మనం ఎవరితో ఉన్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. గంభీరంగా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో. సమయం 12:30 అయింది. అర్ధగంట కల్లా మీరు టైం గడియారం అలారం పెట్టుకోండి, అవసరమైతే అర్ధగంట కల్లానే వాక్యం ముగించేస్తారు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం 25వ వచనం నుంచి చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాయి. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పౌలు శీల అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తున్నారని, దేవుని స్వార్థ పని చేస్తున్నారని, అక్కడ ఒక ఆమెకు పట్టినటువంటి దెయ్యాన్ని ఎలగొట్టారని వారందరూ కూడా కేసు పెట్టారు. ఏమండి, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి కేసు పెట్టారు. ఎప్పుడైతే కేసు పెట్టారో ఆ న్యాయాధిపతులు వచ్చారు, పౌలుని శీలను పట్టుకున్నారు, అనేకమైన దెబ్బలు కొట్టించారు. 23వ వచనంలో కొట్టించి వారిని చెరసాల్లో వేశారంటే జైల్లో వేశారు. ఎప్పుడైతే జైల్లో వేశారో ఎవరి చేతులకి కాళ్ళకి బొండలు వేశారు, అంటే చెక్కలకి, ఏమండి దొంగలు ఉంటాయి కదా, దాంట్లోకి పెద్ద పెద్ద కన్నాలు పెట్టి ఇట్లా లాక్ చేస్తారనమాట. అంటే వీడు ఇంకెక్కడికైనా నడవాలన్నా నడవలేడు, మంచినీళ్ళు కావాలన్నా తాగలేడు, ఏం చేయలేని పరిస్థితిగా ఒక నోరు తప్ప ఇంకేది పని చేయదు. హల్లెలూయా. ఒళ్ళంతా గాయాలు ఉంది పాపం, ఏది తుడుచుకోవడం లేదు, ఏదన్నా అమ్మా అయ్యా అనడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఏమంటే చుట్టూ చెరసాల్లో అప్పటికే చాలా మంది ఖైదీలు ఉన్నారు, వీరిని కూడా పట్టుకెళ్ళి జైల్లో వేశారు. ఎప్పుడైతే వీరిని జైల్లో వేశారో ఆ మధ్యరాత్రి వేళ పౌలు శీల కలిసి దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారంట. ప్రభుకి స్తోత్రం చెప్దామండి. అమ్మ, పాటలు ఎవరు పాడారు? ఎప్పుడు పాడారు? మధ్యరాత్రి వేళ. ఎక్కడుండి పాడారు? జైల్లో ఉండి పాడారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అడుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలా? హల్లెలూయా. లేదంటే నీకు వాక్యం గుర్తుండదు. ఏమండి, ఎప్పుడైతే వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారో బంధకాలు ఊడిపోయినాయి అంట. మహా భూకంపం కలిగింది, బంధకాలు ఊడిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకుని. ఎవరి బంధకాలు ఊడిపోయినాయి అని ఉంది ఇక్కడ? పౌలు శీలల బంధకాలు ఊడిపోయినాయి. వెరీ గుడ్, ఎంత మంచోళ్ళు మీరందరూ. ఏమండి, మళ్ళీ ఒకసారి వాక్యం చదవండి. గొప్పోళ్ళు మీరందరూ, మంచోళ్ళు, చక్కగా వాక్యం చదువుతున్నారు. మళ్ళీ చదవండి. ఏమండి, చదవండి. అప్పుడు అకస్మాత్తుగా 26వ వచనం, మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు. అందరి ఉన్నియా? పౌలు శీలయ్య ఉన్నియా? మరి ఇందాక పౌలు శీల అన్నారు. హల్లెలూయా. అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఎందుకని ఉన్ని? ఎందుకని ఉన్ని? దేవుని బిడ్డలారా, మరి అంతకు ముందు ఎందుకు ఓడలేదు? అమ్మా వినాలా? ఇప్పుడు ఈ ఖైదీలు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళ లోనకి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ, ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ చెరసాల్లో ఎప్పటి నుంచో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి బంధకాలు, ఎన్నడూ ఓడలేని బంధకాలు ఆ రాత్రి ఎందుకు ఉన్ని? ఆ రాత్రికాల సమయంలోనే వారికి ఎందుకు విడుదల కలిగింది? ఎందుకో తెలుసండి, అప్పుడు దాకా లేనటువంటి ఇద్దరు వ్యక్తులు వారి మధ్యలోకి వచ్చారు. స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు లేనటువంటి ఇద్దరు వ్యక్తులు
ఆ యొక్క జైలు గోడలోనికి వచ్చారు పౌలు శీల. హల్లెలూయా. అప్పటి వరకు దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు అక్కడ లేరు. దేవుని కొరకు శ్రమ పడగలిగినటువంటి వ్యక్తులు లేరు, స్తుతించగలిగినటువంటి వ్యక్తులు అక్కడ వారి జీవితాల్లో లేరు, వారితో లేరు, సహవాసంలో లేరు. ఎప్పుడైతే పౌలు శీల అక్కడికి వచ్చారో, వారు ఎప్పుడైతే పాటలు పాడడం మొదలెట్టారో అందరి బంధకాలు ఊడిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నీ జీవితంలో అనేకమైన సంవత్సరాలుగా నువ్వు బాధలు అనుభవించే అనుభవం ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, రోగాల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు. ఎన్నడూ కలగలేని విడుదల నీకు ఎప్పుడు కలిగిద్దో తెలుసా? ఆరాధించే వారితో నువ్వు ఉన్నప్పుడు, స్తుతించే వారితో ఉన్నప్పుడు, ఏమండి దేవుని మహిమపరిచే వారితో ఉన్నప్పుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఇక్కడ పౌలు శీల పాడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే వారి బంధకాలు ఊడిపోయినాయండి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వాళ్ళతోనో వీళ్ళతోనో ఎక్కడెక్కడో ఏయో ముచ్చట్లోనో 4 గుంపుల్లోనూ ఉంటే నీ బంధకాలు ఊడవు. కానీ నువ్వు ఎవరి మధ్యలో ఉండాలండి? ప్రార్థించే గుంపులో ఉన్నప్పుడు నీ బంధకాలు ఊడిపోతాయి. హల్లెలూయా. అందుకే నీతో ఎవరు ఉండాలనుకుంటున్నావు? ప్రార్థించే వాళ్ళు ఉండాలనుకుంటున్నావా? ఏమండి 2 కుటుంబాలకి తగాదాలు పెట్టే వాళ్ళు ఉండాలనుకుంటున్నావా? లేదంటే లోక ముచ్చట్లు, లోక వార్తలు చెప్పే వాళ్ళని నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, ప్రార్థించే వాళ్ళు నచ్చరు, ఆరాధించే వాళ్ళు నచ్చరు. దేవుని మాటలు చెప్పేవాళ్ళంటే కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మొన్న జాన్వేశ్వరాన్ని మాట్లాడుతూ ఉన్నాడు నాతో. మొన్న అక్కడికి వెళ్ళాం కదండి, ఒక 3 రోజులు ఉన్నాం కదా. అన్న అంటూ ఉన్నాడు, ఏమండి అన్న నువ్వు గంటలు ఫోన్ చేస్తే వాక్యమే చెప్తావు. నేను కూడా ట్రై చేశాను అన్న, నాకు ఫోన్ చేసే వాళ్ళకి వాక్యం చెప్తామని ట్రై చేస్తే అప్పుడు దాకా ఎంతసేపు అయినా ముచ్చట్లు పెడతారు, కానీ ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పగానే అన్న నిద్ర వస్తుంది కానీ మళ్ళీ చేస్తానే అని ఫోన్ పెట్టేస్తారంట. హల్లెలూయా. అయ్యగారు నిద్ర వస్తుంది మళ్ళీ చేస్తానంటారంట. ఇది అక్కడ ఒక చోటే కాదండి, ప్రతి చోట. ఎవరైనా నీ ఇంటికి వచ్చి గంటల ముచ్చలు పెట్టి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని వదిలించుకొని ఏమండి చిట్కా చెప్తా వినండి. హల్లెలూయా. వారి బెడద, ఏమండి దోమల బెడద పోవాలంటే ఏముండాలి? బ్లీచింగ్ చల్లుకోవాలి. ఏమండి అక్కడ దోమల గుడ్లన్నీ చచ్చిపోయి ఇంక దోమలు పెరగవు. హల్లెలూయా. అవునా కదా? శానిటైజేషన్ చేయాలి అక్కడ. ప్రభు స్తోత్రం చెప్పండి. అలాగే నీ ఇంట్లో కూడా శానిటైజేషన్ జరగాలంటే ఏ శానిటైజేషన్ ఉండాలో తెలుసా? అక్కడ ఏముండాలో తెలుసా? ప్రార్థన అనే బ్లీచింగ్ ఉండాలా. స్తోత్రం చెప్పండి. పనికి మాలిన వాళ్ళు నీ ఇంటికి రారు అప్పుడు. హల్లెలూయా. లోకముచ్చట్లు చెప్పే వాళ్ళు నీ ఇంటికి రారో. ఏమండి నీ సమయాన్ని వృధా చేసే వాళ్ళు నీ ఇంటికి అట్లాట్లేదు. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు గమనించి, ఎప్పుడైనా ఇది నువ్వు చేసి చూడు, వాళ్ళు వచ్చి ఒకటే నీ బుర్ర తింటున్నారు అనుకోండి, అక్క భలేగా వచ్చే టయానికి ఇప్పుడే ప్రార్థన చేద్దారు అనుకున్నాను, షాప్ అయ్యి అరే ఇంటి దగ్గర కూర పెట్టి మర్చిపోయా మాడిపోతుందని ఇంటికి పోతారు. హల్లెలూయా. అన్న సెంటర్కి వెళ్ళి వచ్చి పని ఉంది కానీ వచ్చే కూర్చుందామని మగవాళ్ళు అయితే బండి వేసుకొని. స్తోత్రం చెప్పండి. మాట్లాడరేంటి? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ సమయాన్ని వృధా చేయొద్దు. ప్రార్థించే వారితో ఉండవు, ఆరాధించే వారితో ఉండవు. నీ బంధకాలు విడిపోతాయి, నీ సమస్యలు ఊడిపోతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇదిగో ఇక్కడ ఖైదీలకు విడుదల వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల వచ్చింది. ఎందుకని? ఏమండి ప్రార్థించే 2 వ్యక్తులు వారి మధ్యలోకి వచ్చారు. ఈరోజు నువ్వు వెళ్ళాలా? ఎంత దూరమైనా. ఇగో ఈరోజు కొన్నేళ్ళు గారు రాలేదా? ఏమండి 60 కిలోమీటర్లు, ఆ ఖమ్మం నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు ఆయన ఊరు. ఏమండి 60 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన రాలేదా? పొద్దున్నే నాకన్నా ముందు వచ్చింది ఆయన. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 60 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన రాలేదా? వెతుక్కుంటూ వచ్చాడు. ప్రార్థన కోసం వచ్చాడండి. ఏమండి చుట్టరకం కోసం రాలేదు, ప్రార్థన కొరకు వచ్చాడు. మా ఆత్మీయ సంఘం అక్కడ ఉంది, మా ఆత్మీయ సేవకులు ఉన్నారని 60 కిలోమీటర్ల దూరం నుంచి దేవుని బిడ్డలారా ఆయన వచ్చాడు. ఎందుకని? ప్రార్థించే వారి మధ్యలో నేను ఉండాలా, ఆరాధించే సంఘంలో నేను ఉండాలా. ప్రభు స్తోత్రం చెప్తామా? దేవుడి చిత్తంలో నడిచే వారి మధ్యలో నేను ఉండాలని ఆయన వచ్చాడు. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా దేవుని బిడ్డ, ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా, ఏమండి నువ్వు ప్రార్థించే స్థలంలో ఉండవు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ జీవితం, నీ కుటుంబంలో గొప్ప విడుదల నువ్వు చూడగలుగుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరెవరు సహవాసాలు నువ్వు కోరద్దు, ప్రార్థించే వాళ్ళతో స్నేహం చేయండి, నువ్వు ఆశీర్వదించబడతావు. రెండోది, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం కూడా చూడండి. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 16
14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నేను వెరపించి అన్నది, మా ఏలిన వాడవని నీవు ఆజ్ఞిమ్ము, నీ దాసులు మేము సిద్ధంగా ఉన్నాము, సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటగా మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతని సితార చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ వాక్యం చదువుతుండగా ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఏమైనా వచ్చినాయా? మళ్ళొకసారి చదవండి. యెహోవా యొద్ద నుండి ఎందుకు దురాత్మ వచ్చింది? మళ్ళీ చదవండి, ఒకసారి చదవండి, ఏం కాదు. అందరూ చదవండి, చదువు వచ్చిన వాళ్ళందరూ చదవండి. మీకు ప్రశ్న రాకపోతే మీకు వాక్యం అర్థం కాలేదని అర్థం. మీరు చదువుకోండి, బయటకు వద్దు, మీరు చదువుకోండి అమ్మా, మీరు చదువుకోండి నన్ను ప్రశ్న అడగండి, ఏం కాదు అమ్మా. ఇక్కడ సౌలు మీదకి ఒక దురాత్మ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? చదివారా అమ్మా, చదివారా? ఎక్కడి నుంచి వచ్చిందండి దురాత్మ? మాట్లాడలేదు. యెహోవా యొద్ద నుంచి ఒక దురాత్మ వచ్చిందంట. హల్లెలూయా. ఇదేంటండి? దేవుడి దగ్గర నుంచి దేవదూతలు రావడం తెలుసు, స్వస్థతలు రావడం తెలుసు, అద్భుతాలు రావడం తెలుసు, ఆయన మహిమ రావడం తెలుసు, కానీ దురాత్మ రావడం ఏంటి అమ్మా? దేవుడి దగ్గర దురాత్మలు కూడా ఉన్నాయా? మాట్లాడలేదు. దేవుడి దగ్గర దురాత్మలు ఉన్నాయా? ఏంటమ్మా వింతగా చూస్తున్నారేంటి? దేవుడి దగ్గర దురాత్మలు ఉన్నాయా? ఉన్నాయన్న వాళ్ళు చేస్తండి కౌంటింగ్ లేరా? హల్లెలూయా. మరి ఈ దురాత్మ దేవుడి దగ్గర నుంచి ఎందుకు వచ్చిందని ఇక్కడ రాయబడింది. శ్రద్ధగానండి, ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి దీని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, అసలు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి? నేను దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పాలి కదా ప్రభువా, ఏమని చెప్పాలా? హల్లెలూయా. స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద నుంచి ఒక దురాత్మ వచ్చిందంట. సేమ్ ఇదే మాట మనకి ఏడ కనబడుతుందంటే యోబు గ్రంథంలో ఉంటది అమ్మ. ఎక్కడ? యోబు గ్రంథంలో ఉంటది. దేవదూతలు ఆయన సన్నిధిని ఏమండి కూడుకునేటటువంటి ఒక సమయంలో దేవుని బిడ్డలారా ఒక అపవాది ఆయన సన్నిధికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో జరుగుతున్న మీటింగ్ లో అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది, సాతానా యాడ్ నుంచి వచ్చావు అని. కానీ వాడు ఏమన్నాడు? అయ్యా, భూమి మీద అటు ఇటు తిరుగుకుంటూ వచ్చాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. భూమి మీద ఎట్లా వచ్చాను? నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అయ్యా అన్నాడు. ఏమండి, అప్పుడు దేవుడికి సాతానికి అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది. అక్కడి నుంచి మరలా తిరిగి అది భూమి మీదకి వచ్చేసింది సాతాను. ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నుంచి దురాత్మ ఎందుకు వచ్చిందో తెలుసా? ఏమండి, ఇప్పుడు ఇది కొంచెం తెలివైన దురాత్మ అమ్మ. ఏంటిది? మాట్లాడలేదు. తెలివైన దురాత్మ. ఏమండి, ఇప్పుడు ఈ దురాత్మ అనుకుందంట, అరే నేను ఇప్పుడు వెళ్ళి సౌలుని పట్టగానే ఎవరు వస్తారు ప్రార్థన చేయడానికి? దేవుని సేవకుడు వస్తాడు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ నేను పోవాలా? అర్థమైందా? నేను పోవాలా? ఈ సౌలు ఏమైనా పెద్ద భక్తిపరుడా? కాదు. ఇక్కడే ఉంటది, యెహోవా ఆత్మ సౌలును వదిలేసి వెళ్ళిపోయింది. అంటే దేవుడే వదిలేశాడంటే వీడు ఎంత పనికిమాలినాడో చూడండి. స్తోత్రం చెప్పండి అమ్మ, అర్థమైందా? ప్రభువే వదిలేశాడంటే ఈయన ఎంత పనికిమాలిన యాసలు వేసి ఉంటాడో. హల్లెలూయా. దేవుడే విడిచిపెట్టాడంటే ఎంత ఏమండి ఘోరాతి ఘోరంగా ఇతను బ్రతుకుందో. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వదిలేశాడు కాదని నేను వెళ్ళాను అనుకో, మళ్ళీ ఎవరు వస్తారంటే పాస్టర్ గారు వస్తారు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ నేను పరిగెత్తాలి. నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది? ఏమండి, నేను వెళ్ళడం, ఆయన రావడం, ప్రార్థన చేయడం, నేను పరిగెత్తడం, ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధ? అసలు ముందు ఆయన దగ్గరికి వెళ్దాం. అసలు ఆయన ఆత్మ ఎందుకు తీసుకున్నాడు? తన ఆత్మను దేవుడు ఇక్కడ చదవండి 14 వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలును వదిలేసి వెళ్ళిపోయిందంట. అరే, దేవుడు అసలు తన ఆత్మను ఎందుకు తీసుకున్నాడు? వీడు దేవుడికి పనికొస్తాడా పనికి రాడా? ఒకవేళ నాకు పనికి రాడంటే ప్రభు ఆ చెత్త ఏదో నాకు ఇచ్చే ప్రభు అని అడుక్కుందాం. స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదు. మన బజార్లో అంటే వస్తారు, చిక్కెంటుకులు కొంటాం, లేకపోతే ఆ సామాన్లు కొంటాం, మీ ఇంట్లో పనికిరాని వస్తువులు కొంటామని వస్తారు. వస్తారా? మాట్లాడలేదండి. తలంటుకులు కొనే వాళ్ళు వస్తారు. నీకు పనికొస్తాయి, పనికొస్తావు అమ్మ. ఏమండి, ఇరిగిపోయిన డబ్బాలు కొనే వాళ్ళు వస్తారు. మాట్లాడలేదు.
పనికిరాని వస్తువులు పాతిని మోనే వాళ్ళు వస్తారు, అది నీకు ఏమన్నా పనికి వస్తుందా? అది ఎవరికి వేస్తావు? ఏమండి, పాతిని ముడిగేస్తావు ఇక, అవునా కదా? ఇక్కడ ఈ దురాత్మ కూడా అదే అనుకుంటుంది, అరే ఈడు దేవుడికి పనికొస్తాడా పనికి రాడా, పనికి రాకపోతే నాకు బడే ప్రభు అని అడుక్కుందాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. పోయిందండి దేవుడి దగ్గరికి. దేవుడు నాకు అక్కల్లో దాని, కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? మాట్లాడలేదండి. అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఏం పట్టుకొచ్చింది అమ్మ? ఏం పట్టుకొచ్చింది? లేదులే ప్రభు నీకు పనికి రాదని నోటితో చెప్తే సరిపోదు, కానీ ఒక పర్మిషన్ లెటర్ కూడా నాకు. ఏంటి? రికమెండేషన్ లెటరు. హల్లెలూయా. ఏంటి లెటర్? ఏంటి? నాకు పనికి రాడు, నేనే వదిలేశాను ఇన్ని అని లెటర్. ఎందుకురా నీకు లెటరు? ఎందుకంటే ఏంటి ప్రభు, కింద ఒకడు ఉన్నాడు దావీదు, ఆడు గిటార్ వాయిస్తూ ఉంటే నాకు గుండెల్లో గుబులు గుబులు అవుతూ ఉంది. ఆడొస్తే నేను ఉండలేకపోతున్నా. హల్లెలూయా. నీ సేవకుడు వస్తే నేను ఏడ ఉండగలను? ఆ సేవకుడు రాగానే నేను ఊకనే వచ్చిందని కాదు, ఇదిగో దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడని చూపించుకుంటా. స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదు. హల్లెలూయా. నేను దేవునికి చూపించుకుంటా ప్రభా అని ప్రభువు దగ్గర నుంచి వచ్చిందండి ఇది. అర్థమైందండి? స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు వచ్చి ప్రార్థన చేసినంత సేపు పోతుంది, మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. నీ జీవితంలో ఒకే దురాత్మ మరలా 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 వస్తుందంటే అర్థమైందంటే నువ్వు దేవునికి పనికిరాని పనులు ఏవి చేసావు. ప్రభు నిన్ను వదిలేశాడు. ఎవరికి అమ్మేశాడు? పాతిని మొడిగేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? పాతిని మొడిగేస్తాడు. కాబట్టి ఆ దురాత్మ నిన్ను వదలలేకపోతుంది. దైవజనుడు వచ్చి ప్రార్థన చేయగానే పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటి? మాట్లాడలేదండి. సౌలుని దేవుడు ఎన్నోసార్లు సరి చేయాలనుకున్నా సరి అవ్వలేదు. అవునండి, నీ జీవితం సరి కాకపోతే దేవుని ఆత్మ నిన్ను వదిలేసిపోద్ది. దేవుని ఆత్మ ఎప్పుడైతే నేను వదిలేసి వెళ్ళిపోయిందో దురాత్మలకు ఒక నివాసంగా నీ ఇల్లు మారిపోద్ది, నీ శరీరం మారిపోద్ది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, నీ యొక్క దురాత్మ సౌలుని వచ్చి పట్టినప్పుడల్లా దావీదు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. దావీదు వచ్చి ఆయన సితార వాయిస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే దావీదు వచ్చి సితార వాయిస్తూ ఉన్నాడో 23వ వచనంలో దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి సౌలుని పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మాట్లాడలేదండి. హల్లెలూయా. ఇప్పుడు సౌలు చుట్టూ అనేక మంది సేవకులు ఉన్నారండి, అనేక మంది ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, ఏమండి ఆలోచనకర్తలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. మరి సౌలుకు విడుదల దొరికిందా? మాట్లాడలేదు. సౌలుకు విడుదల కలిగిందా? కలగలేదు. ఎవరొస్తే కలిగింది? దావీదు వస్తే కలిగింది. ఈ దావీదు ఎవరండి? చూడండి 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ దావీదు ఆత్మను పొందినవాడు, దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఏమండి దేవుని ఆత్మ లేని వాళ్ళు 100 మంది ఉన్నా నీకు విడుదల కలగదు, స్వస్థత కలగదు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఒకడుంటే చాలు, నీకు విడుదల వస్తుంది. హల్లెలూయా. నీకున్నటువంటి సమస్యల నుంచి నువ్వు విడుదల కలగడానికి అతని ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అండి, అక్కడికి వెళ్ళాక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దగ్గర దేవుడు పరీక్ష పెడతాడంట. ఏం పెడతాడమ్మా? ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడలా వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎటుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ప్రభుకి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఇదిగో ఇక్కడ ప్రార్థనకు వస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళినాక మనకి పరీక్ష ఉంటుంది. ఏమండి, ఏంటా పరీక్ష? పైన అన్నాడు రాళ్ళు, వెండి, బంగారం, వెలగల రాళ్ళు, కొయ్యకాలంటే గడ్డి. కొంతమంది జీవితంలో ఏమన్నా అంతా డొల్ల లోనే ఉండదు, పొల్లు అంటారు దాన్ని.
ఏమంటే పొల్లుగా అంటారు కదండి, ఏమంటారు? తాలు గింజల, హల్లెలూయా. తాలు గింజలు అంటారు కదా, మా దగ్గర పొల్లుగాయలు అంటూ ఉంటారు. హల్లెలూయా. పొట్టు, ఏమండి గట్టి గింజలన్నీ దాని లోనేస్తాడు, పొట్టుని మాత్రం దేంతో కాల్ చేస్తానన్నాడు దేవుడు? అగ్నితో కదా. ఆడికి వెళ్ళే పరీక్ష ఉంటుందండి. నీలో ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు నువ్వు ఎంతగా నింపబడ్డావో, నువ్వు ఎంత ఏమండి బలంగా నువ్వు తయారవ్వవో ఆత్మలో, అక్కడికి వెళ్ళాక అగ్ని నిన్ను పరీక్షించదంట. హల్లెలూయా. అందులో నిలబడితే లోనికి వెళ్తావు, లేకపోతే అక్కడే ఖాళీ అయిపోతాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నీ పక్కన ఎంతమంది ఉన్నా అనవసరం, ఆత్మ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా అనవసరం, ఏమండి వేల మంది మనకు అవసరం లేదు. దేవుని మాట వినే వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలు సంఘంలో. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తానికి లోపడే వాళ్ళు 10 మంది ఉంటే చాలు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఏమండి గయ్యాలతో పెద్ద బిల్డింగ్లో ఉండడం కన్నా మిద్ది మీద ఒక మూలన ఉండడం మంచిది అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్తాను, గట్టిగా చెప్పండి. ఏమండి గయ్యాలి దాంతో పెద్ద ఇంట్లో లగ్జరీగా ఉండడం కన్నా మిద్ది మీద అంట ఒక మూలన ఉంటే మంచిదంట. హల్లెలూయా. అలాగే దేవుని మీద తిరగబడే వాళ్ళు, దైవజనుల మీద తిరగబడే వాళ్ళు, ప్రార్థన నిర్లక్ష్యం చేసే వాళ్ళు, ఆత్మ లేని వాళ్ళు వేల మంది సంఘం కన్నా దేవుని చిత్తంలో నడిచే వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. అట్లట్లేదండి, 10 మంది ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మందిరానికి వచ్చామో ఇక్కడ ఒక వేషం, బయటికి వెళ్ళిన ఒక వేషం, మందిరంలోకి వచ్చామో మోకాళ్ళేసి ప్రార్థన, బయటికి వెళ్ళిన తర్వాత ఏమో ఆ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ, ఆ పండగలు ఈ పబ్బాలని తిరిగి వాళ్ళు 100 మంది 1000 మంది అవసరం లేదండి. హల్లెలూయా. దేవుని చిత్తంలో యథార్థంగా నీతిగా, మరే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే అనగలిగినటువంటి విశ్వాసంలో బ్రతుకున్న వాళ్ళు 10 మంది ఉంటే చాలు. హల్లెలూయా, అడిగా చెప్పండి. హల్లెలూయా. అలాంటి వాడు ఒక్కడిని పక్కనున్న అమ్మా దురాత్మ నీతో ఉండలేదు. సాతానుగాడి యొక్క కోట గోడలు వాని ఎదుట నిలవలేవు. అలాంటి వాళ్ళతో సహవాసం చేయి. భక్తి కలిగిన వాళ్ళతో సహవాసం చేయి. విశ్వాసం కలిగిన వాళ్ళతో సహవాసం చేయి. తన్ను తాను కాపాడగలిగిన వాడితో, ఆత్మను పొందిన వాడితో సహవాసం చేయి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదట పౌలు శీలలో ఆ యొక్క చెరసాలలోనికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఖైదీల బంధకాలన్నీ ఊడిపోయినాయి. ఎందుకండి? పౌలు శీలలో దేవుని ఆరాధించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు నీ స్నేహితుడు ప్రార్థించేవాడనా? అమ్మా లెగితే గంటల గంటలు ముచ్చట్లేస్తున్నావు ఆమెతో, ఆమె కనీసం మోకాళ్ళేసి గట్టిగా 10 నిమిషాలన్నా ప్రార్థన చేసే ఆమెనా? మాట్లాడలేదు, చెయ్యదు. నువ్వు ఆమె దగ్గరికి వెళ్తే ఏమండి 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు ఏళ్ళు అవుతారంటే వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఏమండి అందుకే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో విశ్వాసం లేకుండా పోయేది ఎందుకు తెలుసా? ఇక్కడేమో 2 గంటలు ఉన్నా, ఆమె దగ్గర 10 గంటలు ఉన్నావు. ఇక నీకు ఏ బుద్ధులు వస్తాయి అమ్మా? మాట్లాడలేదు. ఏ బుద్ధులు వస్తాయి నీకు? అయ్యే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, ప్రార్థించే వాళ్ళతో సహవాసం చేయి. ఆరాధించే వాళ్ళతో నువ్వు సమయం గడుపు. వాక్యం తెలిసిన వాళ్ళతో నువ్వు ఎక్కువ సమయం ఏమండి ఉండడానికి నువ్వు ఇష్టపడు. ఒకవేళ నీలో ప్రార్థనాత్మ చల్లారిపోతే వాడి నిన్ను రగిలింపజేస్తాడు. అతనిలో ఉన్న ప్రార్థన నిన్ను వెలిగిస్తుంది. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తి సింగ్ గారు వారి సహవాసంలో జరిగినటువంటి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సంఘానికి వచ్చే ఒక యవనస్తుడు ఏమండి సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఎప్పటి నుంచో చూస్తున్నాడు, ఏంట్రా పలానా వ్యక్తి రావట్లేదు అనేసి అనుకుంటా ఉంటే కొన్ని దినాలకు కనబడ్డాడు. నాయన ఏమైంది, అసలు ఎందుకు రావట్లేదు అంటే, ఏమండి గుడికొత్తనే ప్రార్థన ఇంట్లో చేసుకుంటా కదా, నేను ఇంట్లో చేసుకుంటా అన్నాడంట. హల్లెలూయా. నాకు మందిరంతో పని లేదు, నేను ఇంట్లోనే ప్రార్థన చేస్తా, నా ఇంట్లో దేవుడు ఉన్నాడు అన్నాడంట. ఓ వెరీ గుడ్ నాయన, సంతోషం. సరే నువ్వు ప్రార్థనకు రాపోయో ఇంటికి రా, చక్కగా టిఫిన్ చేద్దాం అనేసి ఇంటికి తీసుకెళ్ళాడంట. మంచి చలికాలం ఏమండి, గజగజ ఉనికేటంట చల్లో ఎదురుగుండా కట్టెలు మంట వేశారు. వేసినప్పుడు లోపల నుంచి జీడిపప్పు ఉప్మా చేసుకొని వచ్చి ఇద్దరికి చెరొక ప్లేట్ ఇచ్చారు. ఇద్దరు తినుకుంటా ఉన్నారు. ఈయనేమన్నాడు పక్కనోడు, ప్రార్థన ఉంటేనేనా సంఘంలోనికి ఎందుకు రావాలా, నేను ఇంట్లో ప్రార్థన చేసుకోలేనా, ఏమండి ఫైర్ ఎక్కడా అన్నాడు అంటాడు. హల్లెలూయా. ఏమంటే కూర్చుని పెట్టాడు దేవుని బిడ్డలారా. ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పాస్ట్ గారు ఆ కట్టెల మంటలోంచి ఒక కట్టి తీసి పక్కన పెట్టిందంట. అమ్మ ఏంటి బాగా మండి కట్టి. హల్లెలూయా. ఏమంటే ఫైర్ అక్కడ, అమ్మ ఏంటి అట్లా ఫైర్ ఎక్కడ బాగా మండి కట్టిని తీసి బయటెట్టింది. ఈ యవనస్తుడు చూస్తూ ఉన్నాడు.
చూస్తూ ఉన్నాడు. ఆ కట్టె ఒక 2 నిమిషాలు మండింది. మండి మంట ఏమైందమ్మా? ఆగిపోయింది. మంట ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఎర్రగా నిప్పు ఉంది. ఇక ఆ నిప్పు కూడా కాసేపు అయ్యేటోడికి కాబట్టి తెల్లగా దాని మీద కట్టింది. పొగ కూడా వీళ్ళ టిఫిన్ అయ్యిలో పొగ కూడా ఆగిపోయింది. ఏమండి, ఆ కట్టిని తీసినప్పుడే అసలు పక్కన ఉన్నటువంటి ఒక కట్టె అసలు దానికి నిప్పే లేదు. ఆ కట్టిని తీసి దాంట్లో పెట్టాడు. వీళ్ళు టిఫిన్ అయ్యేటోడికి అది బాగా మండడం మొదలెట్టింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. యవనస్తుడు అన్నాడంట, అయ్యగారు వచ్చి వారం గుడికి వచ్చేస్తానన్నానంట. అమ్మ ఏమన్నాడు? వచ్చి వారం ఏమైంది నాయన? ఫైర్ నువ్వు కదా. ఫైర్ నువ్వు అంటే ఏం ఫైర్ అండి? కనబడుతుంది కదా. హల్లెలూయా, ఏం ఫైర్ అయ్యగారు? కనబడుతుంది కదా. ఏం కనబడింది? అమ్మా, సహవాసంలో ప్రార్థన చేసే వాళ్ళతో ఉంటేనే నీ ప్రార్థన అనే భక్తి ఎలుగుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసే గుంపులోంచి నువ్వు ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయి పనికిమాలిన వాళ్ళతో సహవాసాలు చేస్తావో ఆ మంట ఆగిపోద్ది, ప్రార్థన శక్తి ఆగిపోద్ది. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిన ఒకప్పుడు అని చెప్తారండి. ఒకప్పుడు ఏందమ్మా? ఇప్పుడు ఏంది నీ లైఫ్? ఒకప్పుడు ఓకే, అప్పుడు ఓకే, మరి ఇప్పుడు అమ్మా అప్పుడు నువ్వు అన్నట్టు నిజమే, చాలా గ్రేట్ నువ్వు అప్పుడు, మరి ఇప్పుడు అట్లట్లేదండి. ఏమండి ఇప్పుడేంది? ఇప్పుడేంటమ్మా? ఒకప్పుడు కోసం దేవుడు అడగడు, ఇప్పుడేంటి? ప్రస్తుతం ఏంటి? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఒకప్పుడు రాకడా, మరి రేపు పొద్దున్న వచ్చేస్తే మరి ఈరోజు నీకు ప్రార్థన అనే మంటలో చల్లారిపోయావు, ఆరాధనలో చల్లారిపోయావు, సరైన సహవాసం లేదు, సరైన స్నేహం లేదు, భక్తి లేదు, వాక్యపు జీవితం లేదు, లోబడే లక్షణం లేదు. దేవుని రాకలో ఎత్తబడతావా? లేదు కదా. దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నానండి, ఏమండి, ఏమీ లేని వారిని నీతో కలగలుపుకొని ప్రభు చిత్తంలోంచి పక్కకి వెళ్ళిపోమాకండి. ప్రార్థించే వారితో స్నేహం చేయండి, ఆరాధించే వారితో స్నేహం చేయండి. దేవుని బిడ్డలారా, వాక్యం తెలిసిన వారితో నువ్వు సహవాసం చేయండి. అలాంటి వ్యక్తితో ఉంటే నువ్వు దీవించబడతావు. పౌలు ఆ గుంపులోనికి వెళ్ళగానే, జైల్లోనికి వెళ్ళగానే ఉన్న వారందరికి విడుదల వచ్చింది. దావీదు ఏమండి సౌలు దగ్గరికి వెళ్ళగానే సౌలులో ఉన్న దెయ్యం అతను వదిలేసి పారిపోయింది. ప్రభుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మోసేతో సహవాసం చేసినటువంటి యెహోషువ, మోసే 40 దినాలు కొండ మీద ఉంటే యెహోషువ కొండ కిందే ఉన్నాడు కానీ ఇంటికి వెళ్ళా. ఏమండి, మోసే ఉపవాస ప్రార్థన మనకు కనబడుతుంది. యెహోషువ ఎక్కడ ఉన్నాడో తెలుసా? కొండ కింద ఉన్నాడు. పోయి అక్కడ ప్రజలందరూ పాపం చేసి అల్లరి చిల్లరగా గంతులేస్తుంటే వాళ్ళ మధ్యలో లేడండి. మోసే పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఆ యెహోషువ ఉండి, ఏమంటే కిందకి రాగానే మోసే అన్నాడు, ఏంటి అక్కడ అల్లరి ఏంటంటే, యెహోషువ అన్నాడు, అయ్యా అక్కడ యుద్ధధ్వని ఏమైనా వస్తుందేమో అంటే, దేవుని బిడ్డలారా, మోసే అంటాడు, అది యుద్ధధ్వని కాదు, అపజయధ్వని కాదు, జయధ్వని కాదు, అది సంగీత ధ్వని నాకు వినబడుతుంది, పద ఏం జరిగిందో చూద్దామన్నాడు. హల్లెలూయా. మోసే కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ కొండ కింద ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థించే వాడితో యెహోషువ గడపడం మొదలెట్టాడు. అందుకే మోసే తర్వాత నాయకత్వపు బాధ్యతలు దేవుడు యెహోషువకి ఇచ్చాడు. హల్లెలూయా. మోసే తన ప్రజలను కనాను దేశంలోనికి చేర్చలేకపోయాడు. యెహోషువ చేర్చడం మాత్రమే కాదు, 32 మంది రాజులను జయించగలిగిన అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించే సంఘంలో ఉండు, ఆరాధించే సంఘంలో ఉండు. ఏమండి దేవుని బిడ్డలారా, నీ కొరకు ఉద్యమం కలిగి ఏమండి దేవుని చిత్తంలో నడిచే సంఘంలో ఉండో, దేవుడు నిన్ను తన బలముతో నింపుతాడు, అభిషేకంతో నింపుతాడు, ఆత్మ జ్ఞానంతో నింపుతాడు, ఆత్మ శక్తితో దేవుడు నిన్ను నింపుతాడు. జయించలేనటువంటి గొప్ప గొప్ప సంగతులను నీ ముందు మోకరింపజేసి నీకు గొప్ప విజయాన్ని ప్రవేశిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. ఏమంటే యేసు ప్రభు శిష్యులు ఎలాంటి వాళ్ళు తెలుసా అమ్మా? యేసు ప్రభు శిష్యులు ఎలాంటి వాళ్ళు తెలుసండి? దేవుని బిడ్డలారా, చేపలు పట్టుకునే వాళ్ళు, చదువు సంఖ్యలు రాని వాళ్ళు, హల్లెలూయా, పట్టుకొస్తే అక్షరం ఒక రాదో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, అలాంటి వాళ్ళు 3.5 సంవత్సరాల ప్రభువుతో సహవాసం చేసినాక తర్వాత కాలంలో పేతురు నడుస్తుంటే నీడబడి అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా వింటున్నారా? పేతురు నడుస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయండి. యాకోబు గారు ఎవడ దేవాలయంలోనికి వెళ్తూ పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తూ పుట్టుకుంటూ వాడిని చూసి లేవరా యేసు నామములో లేచి నడవడం మొదలెట్టాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఎవరి సామాన్యమైనటువంటి వారు చేసిన సహవాసాన్ని బట్టి అసామాన్యులుగా మారిపోయారు. హల్లెలూయా.
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ సహవాసం నేను చిక్కుల్లో పడేస్తుంది. నీ సహవాసం నేను ఉన్నతమైనటువంటి శిఖరాల మీద కూడా నడిపిస్తుంది. అయితే నీ సహవాసం నిన్ను ఉన్నతంగా నడిపించాలంటే ఆ సహవాసం ఎవరితో చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నీ సహవాసం ఎవరితో ఉందనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎలాంటి వ్యక్తులను నీతో ఉండడానికి కోరుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరితో నువ్వు సమయం గడపాలనుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కొంతమందికి గద్దించే వాళ్ళంటే నచ్చదు, కొంతమందికి హెచ్చరించే వాళ్ళంటే నచ్చదు, కొంతమందికి మంచి చెప్పే వాళ్ళంటే నచ్చదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించేవాడు నిన్ను గద్దించి నీకు మేలు చేయాలని చూస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నిన్ను గద్దిస్తున్నారా, హెచ్చరిస్తున్నారా, ఏమండి, అయినా సరే వారి యొక్క ప్రార్థనను బట్టి నువ్వు వారినే కోరుకో, వారితో ఉండడానికి ఇష్టపడు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు మేలు. దాని కొరకు ఎంత దూరమైనా నువ్వు పరిగెత్తు, ఎంత దూరమైనా పరిగెత్తు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడినటువంటి సహవాసం ఎక్కడ ఉందో అక్కడ పరిగెత్తు. దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒకవేళ నీకు దీవెన ఇక్కడ రావట్లేదా, లేదా ఫలానా సంఘంలో నీకు దీవెన ఉందా, వెళ్ళిపో అక్కడికి, ఏం పర్లేదు. స్తోత్రం చెప్పండి. నువ్వు దీవించబడ్డం కావాలా? ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ఆత్మలో నువ్వు ఆరిపోకూడదు. ఈ సంఘంలో నువ్వు ఆరిపోతున్నావేమో, ఏమండి, నేను వెలిగించే సంఘం ఉందేమో, అక్కడికి వెళ్ళు, తప్పేం లేదు. ఎందుకంటే దేవుని బిడ్డ, ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం మనకి. హల్లెలూయా. ఏది శాశ్వతం? పరలోకం శాశ్వతం. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడ ఉండాలో నీకు కనీస అవగాహన నీకు ఉండాలా. నువ్వు ఎక్కడికి వెళ్తే సరైన మార్గంలో నువ్వు నడుస్తావో నీకు తెలిసినటువంటి స్థితి నీకు ఉండాలా. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే ఆశీర్వదించబడతావు. ఏమంటే అలాంటి సహవాసాన్ని కోరుకుందాం, అలాంటి వ్యక్తులతో స్నేహం చేద్దాం, అలాంటి స్థలాల్లో ఉండడానికి ఇష్టపడదాం. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. నీ ద్వారా అనేకులు దీవించబడతారు, నీ ద్వారా అనేకులకు విడుదల కలిగిద్ది, స్వస్థత కలిగిద్ది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం.